మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమో మన జీవితంలో మొక్కలు చెట్లు కూడా అంతే ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష అన్నారు. చెట్లు నాటితే అవి మనకు ప్రాణవాయువును అందించి పర్యావరణాన్ని కాపాడతాయని తెలిపారు. అందుకని చెట్లు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ విజయవాడ డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి స్కూల్ కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 320 మంది విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం ఉంటేనే మనం ఉంటామని, అవి లేకపోతే మనం జీవించలేమని అన్నారు. కరోనా సమయంలో ప్రాణవాయువు ఎంత అవసరమో చూశామని తెలిపారు. ప్రాణవాయువు తగ్గితే ప్రాణాలు ఉండవని, ప్రాణవాయువు సమస్య లేకుండా ఉండాలంటే మొక్కలు నాటాలి, సంరక్షించాలి, చెట్లను కాపాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు బాగున్నాయని, ఒక్కో చిత్రం ఒక్కో కథను చెప్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని, మన ఇల్లు, స్కూళ్ళు, కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పుడు మొక్కలు నాటితే 25 సంవత్సరాల తర్వాత మనమందరం ప్రశాంతంగా ఉంటామని, లేకపోతే ప్రమాదకర స్థితిలో ఉంటామని తెలిపారు. ఆర్ట్ కూడా ఒక్కొక్క స్టోరీని చెప్తుంది. ఒక ఆర్ట్ ఎలా ఉండాలని చెప్తే ఇంకొక ఆర్ట్ లేకపోతే ఎంత పరిస్థితి వస్తుందనేది కూడా చాలా చక్కగా ఆర్టిస్ట్ వివరించారు. సో ఇదే స్ఫూర్తితో మనం ఇప్పుడే అంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అనే టైపు యాక్చువల్లీ రైట్ టైం టు ప్లాంటెడ్ ట్రీ అనేది ఎప్పుడు అంటే 25 సంవత్సరాల ముందు చేయాల్సి ఉండింది. అప్పుడు మిస్ అయ్యామనుకుంటే ద నెక్స్ట్ బెస్ట్ డే ఈజ్ టుడే. కాబట్టి ఈరోజు మనం కంపల్సరీగా మన ఇంటి దగ్గర, మన స్కూల్ దగ్గర, మన ఆఫీసెస్ దగ్గర ఎక్కడైనా పర్వాలేదు ఒక చెట్టు నాటి ఆ చెట్టుని కాపాడుకుంటే నెక్స్ట్ వచ్చే 25 సంవత్సరాలకి మనమందరం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు. లేకపోతే ఫ్యూచర్ చాలా డేంజరస్గా ఉంటుందని శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నారు. కాబట్టి మనకు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఏంటి మొబైల్ కావాలన్నా, కంప్యూటర్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఏమి కావాలన్నా పేరెంట్స్ తీసి ఇచ్చేస్తున్నారు. కానీ ఆరోగ్యం, ప్రాణవాయువు ప్రకృతి మాత ఇవ్వాలా. కాబట్టి ఆ ప్రకృతి మాతను కాపాడుకోవాలంటే మనం. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఆచంట సునీత, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు పి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా పోటీలు నిర్వహించామన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్స్లోను, అదేవిధంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లోను వారి యొక్క ప్రతిభను కనబరిచారు. వారిలో బాగా నచ్చిన సందేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయటం జరిగింది. సో ఈ కార్యక్రమంతో ఈ విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా స్కూల్లో విద్యార్థులందరికీ మంచి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 500 మంది పిల్లలకి చిన్న డ్రాయింగ్ పోటీలు నిర్వహించాము. దాదాపుగా 42 మంది స్కూలు కాలేజీ విద్యార్థులు మరి రావడం జరిగింది. నిన్న ఆ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకొని మరి సీనియర్ చిత్రకారులచే చాలామంది మనం పెయింటింగ్ చేస్తున్నాం గతంలో. అవన్నీ మేము డిస్ప్లే చేసాము ఈరోజు పిల్లల అవగాహన కోసం. మన బాధ్యతగా ప్రకృతిని మనం కాపాడుకోవాలన్న బాధ్యతగా మేము ఈ కార్యక్రమం అంతా నిర్వహించాము. ఇది సమాజంలో మా వంతు బాధ్యత కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి మంచి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము మరి ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాంలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. దానిలో భాగంగా మరి ఈరోజు ప్రోగ్రాం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే సిద్ధార్థ బి ఫార్మసీ కాలేజీ మరి ప్రిన్సిపల్ గారు అయిన సునీత గారికి ఈరోజు మరి కలెక్టర్ గారు మా ప్రోగ్రాంకి వచ్చి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి వారి ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మిగతా మా సభ్యులు కూడా చాలామంది దీనికి సహకరించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ. ఈ కార్యక్రమంలో లయన్ మూల్పూర్ ఉపేంద్ర, గోళ్ళ నారాయణరావు, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.